హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. ఇంటర్లింక్ యాప్ వర్షన్ 3.3 నిన్న రిలీజ్ అయింది. ఇందులో మేజర్ ఫీచర్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్. లాస్ట్ వీడియోలో నేను విత్ క్యాల్కులేషన్తో ఈ గ్రూప్ మైనింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ ఈ వీడియోలో నేను క్యాల్కులేషన్స్ ఫార్ములాస్ కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా నేను చెప్తా. సెక్యూరిటీ గ్రూప్ అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఏ టైంకి ఫస్ట్ మైనింగ్ ఈ సెక్యూరిటీ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది, యాక్చువల్గా మనం ఎంత రివార్డ్ మనం దీని నుంచి తీసుకోవచ్చు, ఎన్ని గ్రూప్స్ మనం క్రియేట్ చేయాలి, అండ్ సోలోగా మైన్ చేస్తున్న వాళ్ళు ఎలా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఈ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ వల్ల అసలు యూజ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఇండివిజువల్ హ్యూమన్ నోట్స్గా మనం మైన్ చేస్తున్నాం. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ఫీచర్ వల్ల ఏంటంటే మీతో పాటు మరో నలుగురిని మీరు ట్రస్ట్ చేస్తూ వాళ్ళు రియల్గా నెట్వర్క్కి కాంట్రిబ్యూట్ చేస్తారని మీరు నమ్ముతూ వాళ్ళని మీరు మీ సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే 5 హ్యూమన్ నోట్స్ ఒకరిని మరొకరు వెరిఫై చేస్తూ ట్రస్ట్ చేస్తూ మైన్ చేస్తూ ఉంటాం. సో ఇలా మైనింగ్ చేయడం వల్ల సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ రెండు పెరుగుతాయి. దాంతోపాటు హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒక ఇండివిజువల్ హ్యూమన్ నోట్స్ని హ్యాక్ చేయాలంటే చేసే అవకాశాలు ఉంటాయి, బట్ ఒక గ్రూప్ని హ్యాక్ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట. సో దాంతోపాటు ఫర్దర్గా మీ గ్రూప్ మెంబర్స్లో ఎవరికైనా లాగిన్ ఇష్యూ కానీ లేదా అకౌంట్ రికవరీ ఇష్యూస్ వస్తే, సో ఈ గ్రూప్ మైనింగ్ ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని యూజ్ చేసి ఫర్దర్గా వాళ్ళ అకౌంట్ని మనం రికవర్ చేసే ఛాన్స్ ఉందని కేవీ సార్ చెప్తున్నారు. అసలు యాక్చువల్గా గ్రూప్ రివార్డ్ రావాలంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత మినిమం 3 మెంబర్స్తో మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. మ్యాక్సిమం 5 మెంబర్స్ అనమాట. సో ఈ 5 మెంబర్స్లో అట్లీస్ట్ 2 మెంబర్స్ ఆ రోజు యాక్టివ్గా ఉంటేనే మీకు ఆ గ్రూప్కి సంబంధించిన రివార్డ్ అయితే వస్తుంది. వన్ డేలో మ్యాక్సిమం 180 ITLGని మీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాగా మైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా ఏంటి అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ హోమ్ పేజ్లో మీకు 4 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా. 4th ట్యాబ్ మీద మీరు క్లిక్ చేస్తే సెక్యూరిటీ గ్రూప్ అని కనిపిస్తుంది. సో అక్కడ మీ నేమ్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద మీరు ట్యాప్ చేస్తే క్రియేట్ యువర్ గ్రూప్ ఐడి అని కనిపిస్తుంది. ఇక్కడ గ్రూప్ ఐడి అంటే మీ గ్రూప్కి మీరు ఒక నేమ్ ఇచ్చుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బుల్రన్ అని ఒక గ్రూప్కి నేమ్ ఇచ్చిన. సో మీరు మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. నేమ్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ గ్రూప్లో మీరు మ్యాక్సిమం 4 మెంబర్స్ని యాడ్ చేయాలి. దానికి యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఇన్వైట్ లింక్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో మీ గ్రూప్లోకి, సో వాళ్ళకి సంబంధించిన ఇంటర్లింక్ ఐడి అయితే ఫస్ట్ మీకు తెలియాలి. ఎంటర్ ఇన్వైటీస్ ఐడి అని ఉంది కదా, అక్కడ వాళ్ళ ఇంటర్లింక్ ఐడిని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఐడికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఇన్వైట్ చేయాలనుకున్నారు. సో ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు నాకు సంబంధించిన ఇంటర్లింక్ ఐడిని మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఒక ఇన్వైట్ కోడ్ వస్తుంది. అలాగే ఇన్వైట్ లింక్ కూడా జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన కోడ్ కానీ ఇన్వైట్ లింక్ కానీ మీరు ఓన్లీ నాకు మాత్రమే షేర్ చేయాలి. ఎందుకంటే మీరు నా ఐడి ఎంటర్ చేస్తారు కాబట్టి నాకు మాత్రమే షేర్ చేయాలి. సో వేరే వాళ్ళకి అదే లింక్ని మీరు షేర్ చేస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది అనమాట. వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు ఎవరినైతే మీ గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన ఇంటర్లింక్ ఐడి మీకు తెలియాలి. ఆ ఐడికి సపరేట్గా ఒక ఇన్వైట్ కోడ్ వస్తుంది అనమాట, లేదా ఒక ఇన్వైట్ లింక్ వస్తుంది. ఆ పర్టికులర్ పర్సన్కి ఆ లింక్ని మాత్రమే మీరు షేర్ చేయాలి. వేరే వాళ్ళ లింక్ని వీళ్ళకి పంపిస్తే రాదనమాట. సో అలా మీరు ఒక మెంబర్ని యాడ్ చేసారు అనుకుందాం. దాని తర్వాత మిగతా 3 మెంబర్స్ని కూడా సేమ్ అనమాట. వాళ్ళ ఇంటర్లింక్ ఐడి మీకు తెలియాలి. తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటర్లింక్ ఐడికి సంబంధించి ఒక యూనిక్ ఇన్వైట్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన లింక్ ఎవరి ఇంటర్లింక్ ఐడితో మీరు దాన్ని జనరేట్ చేసారో వాళ్ళకి మాత్రమే మీరు సెండ్ చేయాలి. సో సెండ్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీకు తెలిసి ఉండాలి, వాళ్ళ కాంటాక్ట్ మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు కాంటాక్ట్ ఉంటే మీరు ఆ లింక్ని వాట్సాప్లో అయినా షేర్ చేయొచ్చు, లేదా ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. బట్ వాళ్ళకి మీకు అట్లీస్ట్ కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మీ గ్రూప్లో వాళ్ళని అయితే ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు మీ రిఫరల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా మీరు 4 మెంబర్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత మీ గ్రూప్ అయితే రెడీ అవుతుంది. సో ఈచ్ మెంబర్, ఆ గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్ అంటే ఇంక్లూడింగ్ మీతో కలిపి ఒక సెషన్ అయినా మైన్ చేస్తే ఆ గ్రూప్ సెక్యూర్ అవుతుంది. అండ్ ఆ గ్రూప్కి బ్లూ బ్యాడ్జ్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఎవ్రీ మైనింగ్ సైకిల్లో మీరు యాక్టివ్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 మైనింగ్ సైకిల్స్ కదా. సో ఈచ్ సైకిల్లో మీరు యాక్టివ్గా ఉంటే
ఈ సెక్యూరిటీ గ్రూప్ నుండి ఈచ్ సైకిల్కి 30 ITLG అయితే జనరేట్ అవుతుంది అనమాట. మీరు ఎన్ని సైకిల్స్ యాక్టివ్గా ఉంటే అన్ని 30 ITLGs మీకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 సైకిల్స్ మైన్ చేసారు అనుకుందాం. సో ఈచ్ సైకిల్కి సెక్యూరిటీ గ్రూప్ నుండి మనకి 30 ITLG వస్తున్నాయి కదా. సో 6 సైకిల్స్ ఇంటూ 30 వేసుకుంటే మనకి 180 ITLG ఎవ్రీడే వస్తాయి అనమాట. మీరు 6 టైమ్స్ కనుక యాక్టివ్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 టైమ్స్ యాక్టివ్గా ఉంటే 150 వస్తాయి, 4 టైమ్స్ ఉంటే 120 వస్తాయి. సో అలా మీరు ఎన్నిసార్లు యాక్టివ్గా ఉంటే మీకు అన్ని 30 ITLGs అయితే వస్తాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. వన్స్ మీ గ్రూప్కి కనుక బ్లూ బ్యాడ్జ్ వస్తే ఈచ్ సైకిల్కి 30 ITLG అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో మీరు ఎన్ని సైకిల్స్ అయితే మీరు మైన్ చేస్తారో అంత ఎక్కువ ITLG మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే 180 ITLG రావాలంటే మీ గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు కదా, అట్లీస్ట్ ఒక్కసారైనా వాళ్ళు మైన్ చేయాలి. ఒక్కసారైనా మైన్ చేస్తే ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ గ్రూప్ సెక్యూర్ అవుతుంది, బ్లూ బ్యాడ్జ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు బ్లూ బ్యాడ్జ్ వస్తుందో సో ఈ సెషన్కి మీకు 30 వస్తాయి. మీరు ఎన్నిసార్లు మైన్ చేస్తారో దాన్ని బట్టి మీకు వచ్చే ITLG అయితే మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫార్ములా చెప్పి కన్ఫ్యూజ్ చేయను. ఇన్ డెప్త్ గా నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, వీలైతే ఆ వీడియో చూడండి, అక్కడ మొత్తం క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. అండ్ వీడియోలో ఫర్దర్ గా మనం ముందుకెళ్లే ముందు ఇలా మీకు కంటెంట్ నేను తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను ఒక వీడియోని అయితే మీ దాకా తీసుకొస్తా. నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 5:30కి ఈ గ్రూప్ మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవ్రీడే మార్నింగ్ 5:30 ఎవ్రీడే మార్నింగ్ 5:30కి ఏదైతే మైనింగ్ మనం స్టార్ట్ చేస్తామో అది గ్రూప్ మైనింగ్ లో ఫస్ట్ సెషన్ అనమాట. అండ్ ఎవ్రీడే నైట్ మిడ్-నైట్ 1:30 సెషన్ 6th మైనింగ్ సెషన్ అనమాట. సో మార్నింగ్ 5:30 నుండి మిడ్-నైట్ 1:30 వరకు ఉన్న 6 సెషన్స్ లో మీరు ఎన్ని సెషన్స్ యాక్టివ్గా ఉన్నారు అన్న దాన్ని బట్టి మీ రివార్డ్ అయితే బేస్ అయి ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 5:30 తర్వాత మీరు క్లైమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. నార్మల్గా మనం ఎలా అయితే మైన్ చేస్తున్నామో ఇక్కడ కూడా సో క్లైమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు క్లైమ్ చేసుకోవచ్చు. సో ఎన్ని టైమ్స్ మైన్ చేస్తారో దాన్ని బట్టి మీకు వచ్చే బోనస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 o'clockకి మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి మిగతా 4 మెంబర్స్ని యాడ్ చేస్తారు అనుకుందాం. బట్ గ్రూప్ మైనింగ్ లో ఫస్ట్ మైనింగ్ సెషన్ 5:30 మైనింగ్ సెషన్ కదా. మీరు గ్రూప్ క్రియేట్ చేసిందేమో మార్నింగ్ 10కి, 5:30 మైనింగ్ సెషన్ మిస్ అయినట్టే, 9:30 మైనింగ్ సెషన్ మిస్ అయినట్టే. ఎందుకంటే మీరు 10 o'clockకి మీరు గ్రూప్ క్రియేట్ చేశారు కాబట్టి 1:30కి మీరు అందరూ మైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ గ్రూప్ కి బ్లూ బ్యాడ్జ్ వస్తుంది అనమాట. సో మీ దాంట్లో అందరూ యాక్టివ్ గా అయినట్టు చూపిస్తుంది. బట్ మీరు అక్కడ ఏంటి 1:30, 5:30, 9:30 మళ్ళీ మిడ్-నైట్ 1:30 ఈ 4 సెషన్స్ మాత్రమే మీరు చేసే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మీకు 120 మాక్సిమం వస్తుంది. ఇలా ఫస్ట్ టైమే వస్తుంది అనమాట. సో ఇలా మీరు ఫస్ట్ టైం గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏ టైంకి అయితే గ్రూప్ క్రియేట్ చేస్తారో దాన్ని బట్టి మీకు రివార్డ్స్ వస్తాయి. బట్ నెక్స్ట్ డే నుండి అయితే మార్నింగ్ 5:30కి ఫస్ట్ మైనింగ్ సెషన్ స్టార్ట్ అవుద్ది అండ్ మిడ్-నైట్ 1:30కి 6th మైనింగ్ సెషన్ స్టార్ట్ అవుద్ది. సో ఈ గ్యాప్ లో మీరు ఎన్ని సెషన్స్లో యాక్టివ్గా ఉన్నారో దాన్ని బట్టి మీ గ్రూప్ రివార్డ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 గ్రూప్స్లో ఉన్నారనుకుందాం. సో 2-3 గ్రూప్స్లో ఉంటే సో ఫస్ట్ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫస్ట్ గ్రూప్లో మీకు 120 ITLGs వస్తున్నాయి అండ్ సెకండ్ గ్రూప్లో 150 వస్తున్నాయి అండ్ థర్డ్ గ్రూప్లో 180 వస్తున్నాయి అనుకుందాం. ఎందుకంటే అందులో ఎక్కువ మంది యాక్టివ్గా ఉన్నారు. సో మీరు చేయడం అయితే 6 టైమ్స్ చేస్తారు. బట్ ఆ నెంబర్ ఆఫ్ యాక్టివ్ మెంబర్స్ని డిపెండ్ చేసుకుని కదా మనకి గ్రూప్ రివార్డ్ వస్తుంది. ఇక్కడ ఏంటి మీరు ఉన్న 3 గ్రూప్స్లో ఏ గ్రూప్లో మీకు ఎక్కువ రివార్డ్ వస్తుందో ఆ గ్రూప్ నుండి అయితే మీరు క్లైమ్ చేసుకోవచ్చు. సో అలా అని మీరు 5 గ్రూప్స్లో ఉండాలని రూల్ లేదు. అట్లీస్ట్ ఒక గ్రూప్ ఉన్నా చాలు. ఒక గ్రూప్లో మీరు ప్రాపర్గా మిగతా 4 మెంబర్స్ కూడా ప్రాపర్గా మైండ్ చేసే వాళ్ళు ఉంటే చాలు. సో 1 లేదా 2 గ్రూప్స్ ఉంటే చాలు. ఎక్కువ గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం కూడా అంత యూజ్ ఉండదు. ప్రాపర్ గా మైనింగ్ చేసే వాళ్ళతో మీరు ఒక్క గ్రూప్ క్రియేట్ చేసుకున్నా చాలు. అండ్ చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇది వెరిఫైడ్ ITLGనా కాదా అని. సో ఇది కూడా వెరిఫైడ్ ITLG కాదు. నేను కేవీ సార్ని అడిగినా బట్ ఆయన దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్ లేదు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది కూడా వెరిఫైడ్ ITLG కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు సెక్యూరిటీ గ్రూప్స్ లో నుండి 1 month లో 2 times మాత్రమే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రూప్స్లో ఉన్నారు. 2 గ్రూప్స్ నుండి మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మిగతా 3 గ్రూప్స్ నుండి మీరు అయితే ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. 1 month తర్వాతే మిగతా గ్రూప్స్లో మీరు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే 1-2 గ్రూప్స్లో ఉండండి చాలు. ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అందరూ 6/6 times మైనింగ్ చేసే వాళ్ళే ఉండాలంటే లేదు. యాక్టివ్గా మైనింగ్ చేసే వాళ్ళు ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నా టీంలో అందరూ అట్లీస్ట్ ఒకసారి మైనింగ్ చేసినా కానీ నా గ్రూప్ సెక్యూర్ అవుతుంది. నా గ్రూప్కి బ్లూ బ్యాడ్జ్ వస్తుంది. బ్లూ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత 30 ITLG ఎవ్రీ సెషన్కి వస్తాయి. నేను 6/6 సెషన్స్ చేస్తే
నాకు 180 వస్తాయి, వేరే వాళ్ళు 5 సెషన్సే చేస్తే వాళ్ళకి 150 వస్తాయి. సో అక్కడ మీకు రావాల్సిన ఐటీఎల్జీని మీరే ఆపుకున్నట్టు అనమాట. సో బట్ మీ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ 6/6 చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒకసారి మీరందరూ యాక్టివ్ అయితే చాలన్నమాట. సో ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. స్టిల్ మీకు సెక్యూరిటీ గ్రూప్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో మీరు కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఫైనల్గా చాలా మంది ఇండివిజువల్గా మైండ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మేము అసలు గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సో ఫస్ట్ కామెంట్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తా. సో అక్కడ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 5 మెంబర్స్ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయడానికి నేను మ్యాక్సిమం హెల్ప్ చేస్తా. ఫస్ట్ కామెంట్లో ఇంటర్లింక్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మన ఛానల్ది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు, మోస్ట్లీ నేను ఆన్సర్ చేస్తాను. నాతో పాటు చాలా మంది ఇంటర్లింక్ అంబాసిడర్స్ కూడా ఉన్నారు ఆ గ్రూప్లో, అండ్ కోర్ టీమ్ మెంబర్ కూడా నా గ్రూప్లో ఉన్నారు. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా డౌట్ ఉన్నా మోస్ట్లీ మీరు అక్కడ అడగొచ్చు. బట్ సెక్యూరిటీ గ్రూప్కి సంబంధించి ఖచ్చితంగా నా సైడ్ నుండి హెల్ప్ అయితే ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ రోజు కానీ రేపు కానీ నేను మళ్ళీ లైవ్కి వచ్చే ప్రయత్నం చేస్తా. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. జై హింద్.